హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు క్యాబేజీ పల్లి పచ్చడి చేయబోతున్నాను. చాలా టేస్ట్గా, చాలా చాలా సూపర్గా ఉంటుంది. చూసేయండి, ఓకేనా? అండ్ పికిల్స్ ఛానల్కి వెల్కమ్ టు పికిల్స్ ఛానల్. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. సో అక్క చాలా హ్యాపీగా ఉంది బికాస్ అక్క స్టవ్ ఆన్ చేయలేదు. తన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. 1000 ప్లస్ 1200 అయిందా అవ్వలేదా? అది ఇప్పుడు 50 పెరుగుంటారు అనుకుంటావా? ఈజీగా చూస్తాను. ఓ, చూసుకో అయితే. సో ఆయిల్ అంతా వేసేసుకున్నాను. ఆయిల్ అంతా ఏం వేయలేదు, దీంట్లోంచి సగం ఆయిల్ వేసుకున్నాను. సో దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను, జీరా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ చిటపడి అన్నిద్దాము. సో ఈ లోపల ఏంటంటే మిర్చిని కట్ చేసి. 163. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సినవి ఏంటంటో చూపిస్తూ మీకు చేస్తూ ఉంటాను. చూసేయండి. చిట్చిట అనాలి. అనాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మనం కట్ చేసుకుందాము, ఎందుకంటే టప్టపా అని పేలుతాయి. చిట్చిట అనడం ఏమో కానీ టప్టపా పేలుతాయి. అవును, కట్ చేసే వేయాలి, లేదంటే మొన్న ఒక వీడియోలో వేయాలంటుంది. వెల్లిపాయ వేయింది. ఎందుకంటే వెల్లిపాయ పర్లేదు అక్క, అయిపోయింది. సో ఇవాళ అక్క వాళ్ళు కేక్ ఏదో చేస్తున్నారంట, కొంచెం రెడీ అవ్వాలి మేము. డార్క్ ఫారెస్ట్. ఏంటది? డార్క్ ఫారెస్ట్. ఓకే. మా సిద్ధు రావాలి. మా సిద్ధజ రాగానే షాపింగ్కి వెళ్ళి వాళ్ళు కేక్ తీసుకొస్తారు. నేనేమో రెడీ అవుతాను. మరి కేక్ తినే వాళ్ళకి ఏంటి పరిస్థితి? కేక్ తినే వాళ్ళకి ఏం కావాలి మరి? ఏం కావాలంటే ఇక మీకు తెలియదా? చెప్పండి, ఏదంటే తెచ్చిస్తా. అబ్బో, తగ్గేదే లేదా? స్టవ్ తగ్గించక్క. మీకంటే ఎక్కువ. మేము ఈ రోజు ఈ సెలబ్రేషన్ కి కారణం బాబా అక్క, నన్ను దయచేసి పొగడద్దు అక్క. వద్దు. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. స్వామి, ఇది బ్రో అంటుంది. తమ్ముడు అనేది కాస్త ఇంగ్లీష్ మీడియం. బ్రో కాదు, మా తమ్ముడు. మా సోదరు, నా దేవుడు ఇచ్చిన తమ్ముడు, మా చిన్నారి స్కూల్ ఇచ్చిన తమ్ముడు. ఇది రైట్. మా చిన్నారి స్కూల్ ఇచ్చిన వాటర్ ఉన్నాయి కదా దీంట్లో. అందుకే పిచ్చితా ఉంటుంది. ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తున్నా అనుకోకండి, అసలు కారమే లేవండి. ఇవి కారం లేవు, అసలు కారమే లేవు. మొన్న చేశాడు సొరకాయ కూరలో, ఎన్ని వేసాడో అసలు కారమే లేవు. అందుకని వాళ్ళకి కొన్ని ఎక్కువ వేస్తున్నాను. బేసిక్గా నేను జీలకర్ర లాస్ట్లో వేస్తాను. ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ టైంలో నేను పల్లీలు వేసుకుంటాను. వేరుశనగ గుండ్లు మీరు విడిగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నా, పొట్టు తీసి వేసుకున్నా పర్లేదు, నేను పొట్టుతోనే వేస్తాను. వెల్లుల్లిపాయలు నేను పచ్చివి పట్టినప్పుడు వేస్తా, వేసి పోపు పెట్టేస్తా. వద్దు, ఈ పల్లీలు అనేవి వేగుతూనే ఉంటాయి కదక్క. ఈ టైంలో క్యాబేజ్ వేసుకోవాలి, అన్నీ సమానంగా ఉడికిపోతాయి అన్నమాట. మా సొంత ఈ గిన్నె పెట్టింది. ఇది మాకు బేబక్ ఇచ్చింది. నేను ఇది ఎక్కడిది? లేదు, 3 ఇచ్చింది బేబక్. ఇది బేబక్ ఇచ్చింది, మన సపరేట్ కొనలేదు.
కాగితాలు కాలాలి. నువ్వు కొన్నావా? చాలా బాగుంది. ఇది ఒకసారి కరెంట్ దాని మీకు కావాలని సపరేట్ గా ఒక కళాయి ఇది కొంటే దీని మీదే వంట చేసుకున్నాను. అవునా, నాకు గుర్తులేదు అక్క. కరెంట్ దాని మీదే వాడేది. ఇది ఒకటి స్టీల్ కళాయి రెగ్యులర్ వాడతాం కదా. అవునా, సాల్ట్ ఇవ్వక్క. సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతుంది. నేను చేది మన ఇద్దరం గొడవ పడాలని అనుకుంటున్నావా? అవునక్క, నో, సాల్ట్ వేసుకున్నాను. ఎందుకు తీసుకెళ్ళి గొడవ పెట్టుకుంటే ఇప్పుడు నీతో. ఇది పోపులో వేసినప్పుడు వేస్తాను. నేను ఇది కూడా వీడియో తీసుకుంటా. సో ఇది బాగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు. దగ్గర రాసాను, ఫోటో తీసుకెళ్తున్నా. సో ఇంకా ఈరోజు మూత పెట్టేసుకుందాం. క్యాబేజ్ పచ్చడి ఈ చింతపండు కూడా వేసుకొని వీడియో తీసుకొని క్యాబేజ్ పచ్చడి చేస్తున్నట్టు మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇందులోకి వేసేది. ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది. మంచిగా దగ్గరగా మగ్గిపోయింది అనమాట. మరీ ఫ్రైలాగా అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడి అనేది పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడంతా కూడా దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఒక క్యాబేజ్ తిన్నదాక ఉప్పు వేయలేదా అంటుంది. 2 స్పూన్లు ఉప్పు వేసి అడిగిన మరి వేసిన వీడియో కాదక్క, వీడియో కూడా తీసాం కదక్క. ఉప్పు వేయలేదా అంటుంది. ఉప్పు కొంచెం వేసానని అడగట్లే, ఉప్పు వేయలేదా అంట. వీడియో తీసింది ఆమె. మిక్సీ పట్టేటప్పుడు వేస్తే కదా మళ్ళీ సరిపోతే. వద్దు, యోదా ఎక్కువ ఉప్పు ఉంటే తిందు. సరిపోతే అప్పుడు చూద్దాం. మిరపకాయలన్నీ గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, పచ్చడి చక్కగా అయిపోయింది. చూసారా, కొంచెం సాల్ట్ పట్టుద్ది, కానీ పిల్లలు తిన్నాక వేసుకుంటా కావాలంటే. ఇప్పుడు వేయట్లేదు, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ పూర్తిగా ఆప్షనలే, మీకు ఇష్టమైతే వేసుకోండి, బట్ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు తాలింపు గింజలు, పోపు దినుసులు ఎక్కువ ఉంటే బాగుంటుందండి, కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే నలిచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. కవితక్క, లేవా నువ్వు? సో ఇప్పుడు ఇందులో పసుపు, అంటే కొంచెం దించుదాం అనుకునే ముందు పసుపు వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంటుంది మన పసుపు. ఇది కొంచెం ఓకే. ఇప్పుడు ఇందులో దింపుదాం అనుకునే ముందు పసుపు వేసుకుంటాను నేను. మా స్టవ్ ఇటు పక్క ఎందుకో ఎక్కువ వస్తుంది హీట్, ఇటు పక్క. ఇదిగోండి, అది పక్క బాగా వెళ్తుంది మంట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడటానికి బాగుంది కదా. ఇప్పుడు ఇందులో మనం
చట్నీని వేసేసుకుందాం. ఇలా పడిపోయింది కూడా. సుందర్ నువ్వు కెమెరా తీస్తే నాకు అడ్డు వస్తుంది, చేతి దగ్గర రా మాకు. నువ్వు 3x పెట్టుకో ప్లీజ్. మా అమ్మ కాదు ఓసి నీ అంకమ్మ కదే. నీ దారుణాలే జరుగుతున్నాయి. పక్కగా అక్క కింద పడింది అది. వద్దు కెమెరాలో చూసే వాళ్ళు ఇంకా ఇంకా ఏదో అనుకుంటారు. స్టవ్ ఆఫ్ చేయక్క, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా అటు పక్క మాడుతుంది చూసావా? స్టీల్ కనే కాదు, ఇది ఇటుపక్క ఇక్కడే మారుతుంది, అంటుకుంటుంది ఇక్కడే. జరుగు, దీంట్లో వేసేసుకుంటాను. నువ్వు వెనక్కి వెళ్ళి 3x పెట్టిస్తుందా? 3x ఉంటుంది దాంట్లో. నాకు నువ్వు చేతి కిందకి వస్తే ఏదైనా అంటుకుంటుంది, నా కాలమే పడుతుంది, తిప్పడానికి అవ్వదు. వేరే ఊరు పోయింది చూడక్క. ఇది చూపించాలంటే 3x పెట్టుకో అంటున్నా నేను. జూము యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడే నువ్వు నేర్చుకుంటావు? ఇక నేనున్నాను అనుకోకూడదు. ఎవరికి కాదు ఇక్కడ. ఇదిగో ఏంటి స్టాండ్ పెట్టుకుంటా నేను వీడియోని, కెమెరాని. అంటే ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలర్ఫుల్, చాలా చాలా బాగుంటుంది. క్యాబేజ్ పచ్చడి. ఎస్, పిల్లలు క్యాబేజ్ తినకుండా ఉంటే మీరు ఇలాగా దోశల్లో కానీ అన్నంలో కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను నేను. ఎంత బాగుంటుంది పచ్చడి. పుల్లగా కారంగా చాలా కమ్మగా ఉంటుంది. చూడటానికి ఎంత బాగుంది కదా? సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది. బాగుంది, దాని టెక్స్చర్ బాగుంది. యోధ కలిపి పెట్టినా అమ్మా? సరే, అన్నం ఉందా? సో ఇప్పుడు మా యోధకి అన్నం కలిపేసి పెడతాను. అన్నం అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు ఉత్తి పచ్చడి తినాలనిపిస్తుందండి. మొత్తం కొంచెం చూపించావా? ఓకే. పాప ఒకసారి ఇలా టేస్ట్ చేస్తావా? రానా అమ్మా? కెమెరామెన్ వెనక్కి వెళ్తుంది, గుండె జారిపోతుంది. ఎక్కడ వెనక్కి పడుతుంది. ఉప్పు సరిపోయిందా? మా యోధకి తిక్కు తింటుంది అక్క, ఉప్పు ఎక్కువ వేయకూడదు తనకు, అలా అన్నమాట. నేను తినను ఇప్పుడు తింటే నైట్ అన్నం తినబుద్ది కాదు, ఒక్క ముద్ద తిన్నా. అందుకే ఈవినింగ్ టైంలో అస్సలు తిన్నా. మా అక్కకి పెడుతున్నానండి. చీనగాడి ముద్ద, మదిగాడి ముద్ద. నువ్వు వెళ్ళక్క, యోధ సొంత వస్తుంది. థ్యాంక్ యూ. మైకులు నాగరే ఉంది, ఒక్క మైకే పెట్టుకున్నా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైక్ ఇక్కడ ఉంది. ఓకే, వినబడింది. బర్రె గొంతు చూడు, నన్ను తిడుతున్నారు బర్రె గొంతు. బర్రె మంచిదే, బర్రెపాలు అవుతాంగా, తిట్టట్లయిద్ది అది. మమ్మీ చాలా టేస్టీ. దోసకాయ పచ్చడిలా ఉంది నాకు. ఉప్పు సరిపోయిందా? మరి ఉప్పు వేయలేదన్నా ఇందాక. స్క్రీన్ షాట్ తీయక్క. అన్నం కలిపి స్పూన్ వేసి ఇవ్వాలంటే ఇప్పుడు. సో కొంచెం అన్నం అన్నం పెట్టి అమ్మ, నీ అన్నం కొంచెం గట్టిగా ఉంటుంది అక్క. నేను తినలేను అది. నేను తినకపోతే ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారు. సో మీకోసం నేను తిని చూపిస్తున్నాను ఒక ముద్ద.
సూపర్ ఉంది అసలు. మాటలు మాటలు లేవు, మాట్లాడుకోవడం. నిజంగా నా చేతిలో ఏదో ఉందండి మాయ. అందుకే హోటల్ పెడదామంటున్నా. కర్రీ పైన హోటల్ అన్నా. ఎందుకు చెయ్యి వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడైనా. ఎందుకు వేస్ట్ అవుతుంది? నాకు ఉపయోగపడేలా ఉండాలి ఆ చెయ్యి పోయి. ఉపయోగపడు. ఇప్పుడే నువ్వు అడుగుతున్న కంచాలా. దొరికేదంటువా? సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. అలాగే అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ అక్కది ఉంది. ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క వాళ్ళు చక్కగా వెజిటేరియన్ అనమాట. వెజ్ వంటలు చాలా బాగా చేస్తారు. ఒకసారి చూడండి. అక్క వాళ్ళ వ్లాగ్స్ బాగుంటాయి. సో అక్కకి నేనంటే ప్రాణం. మీ అక్కని మా బుజ్జక్కని ఎంత ప్రేమగా మీరు చూస్తారో అదేవిధంగా మీ అక్కని కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకుంటున్నారు ఇంతమంది సబ్స్క్రైబర్స్. అసలు మీ అందరి విషెస్ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల మేము 1200 సబ్స్క్రైబర్స్ చేసుకున్నాం నియర్లీ. చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. పిల్లలకి ఆకలి అవుతుందండి. బాయ్ అండి.